సాయి పల్లవి సౌత్లోనే మోస్ట్ పాపులర్, సింపుల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్లో ఒకరు. సౌత్లో సాయి పల్లవి రేంజ్ అండ్ పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్లో వెరీ సింపుల్, సటిల్ అండ్ ఐకానిక్ రోల్స్ చేసింది తను. తన మూవీస్లో ఎంత సింపుల్ అండ్ సటిల్గా కనిపిస్తుందో అంతే సింపుల్గా తన రియల్ లైఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది. వేరే యాక్ట్రెసెస్ లాగా తన మనీ కోసం ఏదంటే అది చేసే రకం కాదు. ఫేమ్ కోసం అనే రూమర్స్, అఫైర్స్ ఇలాంటివి ఏదీ లేకుండా చాలా క్లీన్ గ్రాఫ్ మెయింటైన్ చేస్తుంది సాయి పల్లవి. స్పెషల్లీ ఫెయిర్నెస్ యాడ్ని రిజెక్ట్ చేయడం అండ్ దానికి ఇచ్చిన రీజన్ తను ఇన్సైడ్ అవుట్ ఎంత బ్యూటిఫుల్ అందరికీ తెలిసేలా చేసింది. అలా చాలా క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ తన కెరియర్లో దూసుకెళ్తున్న సాయి పల్లవికి ఏమైందో తెలియదు కానీ కొన్ని స్టూపిడ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఫుల్ ట్రోలింగ్ అండ్ బైకౌట్కి కూడా గురైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ గురించి స్టేట్మెంట్ ఇచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ రియల్ ఇన్సిడెంట్స్తో తీసిన మూవీ మీద అనవసరంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. యూజువలీ బైకౌట్ అనేది ఓన్లీ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్కి జరుగుతుంది. సౌత్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిన సాయి పల్లవి కూడా బైకౌట్ కల్చర్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. లిటరలీ చెప్పాలి అంటే సాయి పల్లవి సీతామాత రోల్ డిజర్వ్ చెయ్యదు అన్నంత హేట్ వచ్చింది. యాజ్ వీ ఆల్ నో, సాయి పల్లవి తన కెరియర్ని ప్రేమ మూవీతో స్టార్ట్ చేసింది, విచ్ వాజ్ సూపర్ హిట్ అండ్ షీ వాన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. తన చార్మింగ్ యాక్టింగ్, ఎక్సలెంట్ డాన్సింగ్ అండ్ సింపుల్ లుక్, గ్రౌండ్ టు ఎర్త్ నేచర్, స్పెషల్లీ తను ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ని రిజెక్ట్ చేయడంతో చాలా మందికి సాయి పల్లవి ఫేవరెట్ హీరోయిన్లా మారింది అండ్ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకెళ్ళిపోయింది. కానీ జూన్ 2022లో కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి మాట్లాడుతూ షీ మేడ్ ఎ స్టేట్మెంట్ విచ్ వాజ్ అన్నెసెసరీ అండ్ ఇల్లాజికల్. కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా, సో కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు ఎట్లా చంపారు, ఆ టైంలో ఎట్లా అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్స్ని చంపారు, దాన్ని చూపించారు కదా. ఇప్పుడు నుంచి ఒక ఐ థింక్ కోవిడ్ టైంలో ఎవరో మీరు ఇఫ్ యూ టేకింగ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకుంటే రీసెంట్గా ఎవరో ఒక బండిలో కౌని తీసుకెళ్తున్నారు, ఆ బండి డ్రైవ్ చేసే వాళ్ళు ముస్లింగా ఉన్నారు. సో కొన్ని జనాలు కొట్టి జై శ్రీరామ్ అని చెప్పారా. సో అప్పుడు జరిగిందికి ఇప్పుడు జరిగిందికి మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? బికాస్ కాశ్మీర్ ఫైల్స్ అనేది ఒక ఫిక్షనల్ మూవీ కాదు, ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఆల్మోస్ట్ 200 హిందూస్ని చంపేశారు అండ్ లాక్స్ ఆఫ్ హిందూస్ డిస్లొకేట్ అయ్యేలా చేశారు. ఇలాంటి సెన్సిటివ్ అండ్ పీపుల్ ఎమోషన్స్ కనెక్ట్ అయిన మూవీ మీద మీరు ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇగ్నరెన్స్ కమెంట్ వేయడం వల్ల ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో సాయి పల్లవిని ఎంత ట్రోల్ చేశారు అంటే తనే వచ్చి ఈ విషయాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని క్లారిఫికేషన్ ఇచ్చింది. This is the first time that I'm getting in touch with you all to clarify something. In a recent interview, I was asked if I was a supporter of the left or the right wing, and I clearly stated that I believe I'm neutral, and we need to be good human beings first before we identify ourselves with our beliefs. In fact, after I watched the film The Kashmir Files, I had the opportunity to speak with the director, and this was 3 months ago. I remember telling him that I was disturbed seeing the plight of the people. At that time, I would never belittle tragedy like the genocide and the generations of people who are still affected by it. Having said that, I can never come to terms with the mob lynching incident that had taken place during our COVID times. I believe that violence in any form is wrong, and it was very disturbing to see that many people online కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూశాను, డైరెక్టర్తో మాట్లాడాను అండ్ తన మూవీలో చాలా డిస్టర్బ్ అయ్యాను, టచ్ అయ్యాను అని ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఎందుకంటే మీరు చెప్పిన కాంటాక్ట్స్ వేరే అయ్యి ఉండొచ్చు అండ్ నార్మల్ ఆడియన్స్ హ్యావ్ టుక్ ఇట్ ఇన్ అదర్ వే, మిస్అండర్స్టాండ్ అయ్యి ఉండవచ్చు. ఆ తర్వాత అవి ఒక స్టూపిడ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియన్ అండ్ పాక్ ఆర్మీ మీద. ఆల్రెడీ కోపంగా ఉన్న ఆడియన్స్కి ఈ స్టేట్మెంట్ తర్వాత కట్టకి కెరాసిన్ ఆయిల్ తోడైంది అన్నట్టు జరిగిపోయింది సిచ్యువేషన్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు సెలబ్రిటీస్ దాని రెపర్కషన్స్ ఒక్కసారి ఆలోచించాలి, బికాస్ దిస్ స్టేట్మెంట్ వాజ్ సో ఇగ్నరెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్, మన ఆర్మీ వాళ్ళందరూ
వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్ దట్. బికాస్ జియో పాలిటిక్స్ తెలియకుండా వాటి మీద కామెంట్ చేయడం చాలా తప్పు. మనం ఎంత ప్రశాంతంగా ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోగలుగుతున్నాము, మన ఇంట్లో ప్రశాంతంగా మన ఫ్యామిలీతో ఉండగలుగుతున్నాము అంటే దానికి రీజన్ ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్టరీ, ఇండియా ఎప్పుడు వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు. ఫస్ట్ పాకిస్తానే మన మీద అటాక్ చేసింది. అండ్ పాకిస్తాన్ ఆర్మీలో టెర్రరిస్ట్ డిఫరెంట్ కానే కాదు. ఐ రియలీ థింక్ పీపుల్ డోంట్ నో ద హిస్టరీ. ఇఫ్ యూ లుక్ ఎట్ పాక్ హిస్టరీ రైట్ నౌ, అది ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి ఎన్నో ఆర్గనైజేషన్స్ ని రన్ చేసింది. ఇప్పుడు కూడా పాక్ ని మీరు చూస్తే పాక్ సిటిజన్ కి బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు వాళ్ళ దేశంలో. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్, వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎనీవేస్, ఇప్పటి వరకు నోటితో అయిన కాంట్రవర్సీ అంటే పల్లవి ఇచ్చిన స్టేట్మెంట్స్తో అయిన కాంట్రవర్సీ 2025లో తను ఇంట్లో వాళ్ళతో వెళ్ళిన వెకేషన్ వల్ల వచ్చింది. అదే బీచ్లో బికినీ కాంట్రవర్సీ. ఇదే టైంలో సాయి పల్లవి వాజ్ షూటింగ్ ఆర్ కాస్టెడ్ ఫర్ ద రోల్ ఆఫ్ సీతామాత. అండ్ దీనివల్ల చాలా మంది సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అండ్ సాయి పల్లవితో చాలా అప్సెట్ అయ్యారు ఆడియన్స్. తను నార్మల్ టైంలో ఇలాంటి వేసుకొని దిగిన ఐ డోంట్ థింక్ పీపుల్ వుడ్ హ్యావ్ అబ్జెక్టెడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ తను మా సీత క్యారెక్టర్ చేస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి పిక్చర్స్ లీక్ అవ్వడం వల్ల కాంట్రవర్సీ చాలా పెద్దగా అయింది. బికాస్ పీపుల్ సెంటిమెంట్ ఈస్ కనెక్టెడ్. కానీ నిజానికి సాయి పల్లవి వచ్చి క్లారిఫై చేసింది ఏంటి అంటే ఆ పిక్చర్స్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ తన పిక్చర్స్ కాదు అని. ఈ కాంట్రవర్సీ తర్వాత 2 సెట్ ఆఫ్ ఆడియన్స్ తయారయ్యారు. ఒకళ్ళేమో సాయి పల్లవిని సపోర్ట్ చేస్తే తన పర్సనల్ లైఫ్ తన ఇష్టమని, ఇంకొంతమంది ఇలాంటి రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. See, here the problem is, Sai Pallavi traditional గా ఉంటుంది కాబట్టి do you expect her to go to beach in sari? No. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి బ్రతికే అవకాశం ఉంది అని కొంతమంది అంటుంటే, ఇంకోవైపు సెంటిమెంట్. ఎందుకంటే మా సీతని లిటరలీ మనం ఇంట్లో తల్లిలా చూస్తాం. సో అలాంటి క్యారెక్టర్ని అలాంటి డ్రెస్లో చూడడం కొంతమందికి డైజెస్ట్ అవ్వలేదు. సాయి పల్లవి యాజ్ అన్ యాక్ట్రెస్ ఈజ్ ఎక్సలెంట్, పర్ఫెక్ట్. కానీ తను ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల తనకి చాలా బ్లాక్ క్లాష్ వచ్చింది. అండ్ దీని ఇంపాక్ట్ మేబీ రామాయణం మూవీ మీద కూడా పడవచ్చు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ని మళ్ళీ మూవీ ప్రమోషన్ టైంలో వైరల్ చేస్తే అలా అవ్వకూడదు. బట్ బై ఎనీ ఛాన్స్ అలా అవుతే కనుక బాలీవుడ్లో బైకౌట్ కల్చర్ వల్ల ఎన్ని మూవీస్ రీసెంట్గా లాస్లోకి వెళ్ళాయో మనకి తెలుసు. అండ్ రామాయణ ఈజ్ నాట్ అ స్మాల్ బడ్జెట్ మూవీ. ఇండియాలోనే మోస్ట్ హెవీ బడ్జెట్తో వస్తున్న మూవీ రామాయణ. ఇండియాలోనే కాకుండా గ్లోబలీ ఒక హైప్తో వస్తున్న మూవీ ఇది. యాక్టర్స్ని బైకౌట్ చేస్తే దాని ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. సో యాజ్ మెన్షన్డ్, ఈ మూవీ ప్రమోషన్స్ గ్లోబలీ జరుగుతాయి. ప్రమోషన్స్ టైంలో కొంచెం మెచ్యూర్డ్ అండ్ రెస్పాన్సిబుల్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ తన పర్ఫార్మెన్స్ అండ్ మంచి ప్రమోషన్స్తో హేట్ని లవ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. బికాస్ సాయి పల్లవి కల్కి మూవీలో కన్ఫర్మ్ అయింది అన్న న్యూస్ వస్తుంది. సో అది నిజం అయితే కనుక సాయి పల్లవి ఈజ్ అ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. కానీ కొన్ని చూసుకొని పబ్లిక్ సెంటిమెంట్ని హర్ట్ చేయకుండా ఉంటే తన లైఫ్, తన కెరియర్ చాలా బెటర్ ఉంటుంది అని నా ఫీలింగ్. చలో, లెట్స్ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ సాయి పల్లవి పర్సనలీ, ప్రొఫెషనలీ, అండ్ తను ఇచ్చిన స్టేట్మెంట్స్కి డూ లెట్ మీ నో in the comment section below. Thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. See you in the next video. Appati varaku, bye bye.